బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కీలక సమావేశం జరిగింది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపైన సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. రమణి, నిన్న పొద్దుపోయిన తర్వాత కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఎల్పీగా కొనసాగుతున్న హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కూడా నిన్న ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ పైన రాష్ట్రంలో కీలక చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, అట్లనే తాజాగా జరిగినటువంటి సింగరేణిలో బొగ్గు అవకతవకలు కావచ్చు, అట్లనే సరుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా దాంతో పాటు గురుకులకు సంబంధించిన స్కామ్ కావచ్చు, పలు అంశాలపైన కీలకంగా చర్చ జరిగినట్టు కనిపిస్తుంది. పలు అంశాలు ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న పొద్దుపోయిన తర్వాత కేసీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, అట్లనే వీరిద్దరితో పాటు కీలక నేతలు కూడా కేసీఆర్ తో సమావేశమైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా సింగరేణిలో జరిగినటువంటి అవకతవకలు కనుక చూసుకుంటే దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు, అంటే దాదాపు 1600 కోట్ల విలువైనటువంటి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. ఏ విధంగా మాయమైంది, ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడ అవకతవకలు జరిగాయి అన్న దాని మీద ప్రధానంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అన్న దాని మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సింగరేణి అవకతవకల మీద మాట్లాడినటువంటి బీఆర్ఎస్ కీలక నేతలను ఇప్పటికే కొందరిని బల్కాసుమంతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసినటువంటి తీరుపైన ఇప్పటికే బీఆర్ఎస్ పోరాటాలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ సింగరేణి లో జరిగిన బొగ్గు కుంభకోణం పైన కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆ టెండర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, అట్లనే ఎవరికి టెండర్లు ఇచ్చారు, ఏ విధంగా టెండర్లు అప్పచెప్పారు, ఏ విధంగా ఈ 40 లక్షల టన్నుల ఎక్కడ మాయమైంది అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక అంశం, గురుకులకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశంలో దాదాపుగా 2000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నది ప్రధానమైనటువంటి ఎలిగేషన్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఈ గురుకులకు సంబంధించిన అంశంలో కీలకంగా ఇటు సవాలు ప్రతి సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు కూడా, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ నేతలందరూ కూడా సవాలు ప్రతి సవాళ్ళు విసుకుంటున్నారు. దాదాపుగా 687 కోట్లు మాత్రమే టెండర్లు పలికాము, మిగతా టెండర్లన్నీ కూడా ప్రభుత్వ సంస్థలకే అప్పజెప్పామన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని కాంగ్రెస్ చెప్తోంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కీలకంగా 2000 కోట్ల గురుకుల స్కామ్ జరిగిందనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రధానంగా కేసీఆర్ తో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ గురుకుల స్కామ్ సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక మూడో అంశం వచ్చేసి తాజా రాజకీయాలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది, అట్లనే అనేక అంశాలు తెర మీద తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు తప్పితే మినాయిస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో దీని మీద ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వం 2.5 ఏళ్ళు దాటిపోయింది, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దాంతో పాటు వచ్చేదంతా కూడా ఎన్నికల కాలం కాబట్టి గ్రేటర్ ఎన్నికలు ప్రధానమైనటువంటి అంశం. గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటుంది బీఆర్ఎస్. పూర్తిగా గ్రేటర్ సంబంధించిన దాని మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకొక అంశం ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ ఇప్పటికే వచ్చి ఈ నెల 25 నుంచి కీలకంగా
సార్ చేపట్టబోతున్నారు. దీని మీద ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో బిఎల్ఏలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆ ముందుకెళ్లాలన్న దాని మీద కూడా పూర్తిగా సరి కావచ్చు, గురుకుల స్కామ్ కావచ్చు, అట్లనే బొగ్గు కుంభకోణం కావచ్చు, ఇట్లాంటి ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద కూడా పూర్తిగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.